మహాబలి వాలి వధ. త్రేతాయుగం నాటి నుండి అంటే 18 మిలియన్స్ క్రితం నుండి రామాయణం మన ఊపిరిగా కొనసాగుతూనే ఉంది. కారణం రాముడు మన ఆత్మ రాముడు కావడమే. అంతేకాదు నాస్తికులు సైతం రామాయణాన్ని నిత్య పారాయణం చేయించే ఘటనలు రామాయణంలో 4 ఉన్నాయి. అవి వాలి వధ, సీతమ్మ అగ్ని పరీక్ష, సీతమ్మ వనవాసం, శంభుక వధ. అది వివాదాస్పదమైన ఈ 4 ఘట్టాలను వాల్మీకి మహర్షి సంక్షిప్తంగా పూరించి వదిలేశారు. ఎలా అంటే, వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ పోలీస్ ఇన్స్పెక్టర్ చిన్న సిలిపోన్ చోరీపై 2 పేజీల రిపోర్టు రాసి అదే ఓ మర్డర్ కేసును 2 లైన్లలో రిపోర్టు రాసి క్లోజ్ చేసినట్టు ప్రతి చిన్న అంశాన్ని కూడా ఎంతో విపులంగా విస్తారకంగా విశ్లేషీకరించిన వాల్మీకి మహర్షి ఈ 4 ఘటనలను కొద్ది మాటలతో రాసి మన ఊహాశక్తికి వదిలేశారు. కారణం లేకపోలేదు. ఏ కావ్యమైనా ట్రెండింగ్ లో ఉండాలి అంటే అది నిత్యం చర్చలలో ఉండాలి. అలా జరగాలి అంటే అందులో ఎప్పటికీ అంతు చిక్కని వివాదాస్పద ఘటనలు కొన్నైనా ఉండాలి. అందుకే వాల్మీకి మహర్షి భూమండలం ఉన్నంత వరకు ఈ కావ్యం సజీవంగా ఉండేందుకు ఈ 4 ఘటనలను ఎంచుకోవడం అయినది. మన తండ్రి రామయ్య కీర్తిని పెంపొందించే విధంగా మహాబలి వాలి వధలో దాగి ఉన్న సందేశాన్ని మన అనేబీలో ఛేదిద్దాం పదండి. మహాబలి వాలి వధకు ముందు తన సోదరుడైన సుగ్రీవుని రాజ్య బహిష్కరణ చేసి అతని భార్యను అన్యాయంగా అనుభవిస్తూ ఉంటాడు. ఇది తెలిసి సుగ్రీవుని పక్షాన రాముడు నిలబడ్డాడు. రాముడి అండతో సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించి ద్వంద్వ యుద్ధం చేస్తుండగా మబ్బుల చాటు నుండి వచ్చిన పిడుగుల చెట్టు చాటు నుండి రామ బాణం దూసుకొచ్చి సాలవృక్షం లాంటి వాలిని కూల్చేసింది. రామ బాణం గుండెల్లో తగిలి నేలకు ఒరిగిన వాలి తన చివరి శ్వాసతో రాముని దూషిస్తూ ఈనాటి సోకాల్డ్ మేధావుల కంటే ఎక్కువగా ప్రశ్నించాడు. సిబిఐ ఇంట్రాగేషన్ సమయంలో బోఫోర్స్ హవాలా ముద్దాయిలు కూడా ఇన్ని ప్రశ్నలను ఎదుర్కొని ఉండరు. వాలి నోటి నుండి ప్రశ్నల వర్షం ఇలా జాలువారుతుంది. ఓ ఇక్ష్వాకు కులతిలక, నేడు నీ క్షత్రియ జాతికి కలంకం తెచ్చిన అపరాధము నీవు చేశావు. ఓ రామ, సర్వభూతాలు నీ గురించి ఏమి చెబుతాయో తెలుసా? ధర్మానికి రూపమిస్తే రాముడు అని. మరి నేడు నీవు చేసింది ఏమిటి? నేను నీతోటి యుద్ధం చేయుటలేదు, ఇంకొకరితో యుద్ధం చేస్తూ పరాకుగా ఉన్న సమయంలో అది కూడా చెట్టు చాటు నుండి నాపై బాణ ప్రయోగం చేశావు. ఇది ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి తప్ప తాగి స్పృహ లేకుండా పడి ఉన్న వ్యక్తిని క్రూరమైన సర్పం వచ్చి కాటు వేసి చంపినట్టు ఉంది. క్షత్రియుడైన నీకు దొంగ చాటుగా దెబ్బ తీయడం తగునా? నేడు నీవు చేసిన అపరాధంతో నీ తరతరాల వంశకీర్తి కొట్టుకుపోలేదా? లోకంలో భూమి, ధనము, కాంచన, కాంత వల్ల ఇద్దరి మధ్య వైరం ఏర్పడుతుంది. నేనేమో అడవిలో తిరుగుతూ పండ్లు దుంపలు తినే వానరాన్ని, నువ్వేమో సాక్షాత్తు నరనారాయణుడివి. నేను నీ భూమిలోకి ప్రవేశించను లేదు, నీకు సంబంధించిన దేనిని అపహరించింది లేదు. మరి నీకు నాకు వైరం ఎక్కడిది? ఎక్కడిది అంటూ లేదు. నా మాంసం కోసమో లేక నా చర్మం కోసమో నా వెంట్రుకల కోసమో వేటాడావు అంటే అవి ఏవి నీకు పనికిరావు.
మరి దేనికి ఇంతటి అపరాధానికి పాల్పడ్డావు? లేదు, రావణుడిచే అపహరించిన నీ భార్యను తెచ్చుకునే క్రమంలో సుగ్రీవుడు సహాయం కోసమే అయితే నేను రావణుడితో యుద్ధం చేయకుండానే ఓ కంటి సైగతో నీ భార్యను నీకు అప్పగించేటట్టు చేసేవాడిని. రామ, రాజు అన్నవాడికి కొన్ని లక్షణాలు ఉంటేనే రాజు అనిపించుకుంటాడు. సామధాన, దండన, ఓర్పు, పట్టుదల, పరాక్రమం. అపరాధం చేసిన వారిని ఎడల ఎప్పుడు, ఎలా, ఎక్కడ దండించాలో తెలిసి ఉండాలి. మరి నువ్వు రాజులా కాకుండా పొట్టకూటి కోసం ఆయుధాలు ధరించి బుద్ధి విచక్షణ లేని పరమ కిరాతకుడిలా ఉన్నావు. నేను బయలుదేరే ముందు తార నన్ను హెచ్చరించింది. కాటు వేయడానికి పొదల మాటున దాగి ఉన్న విషసర్పంలా సుగ్రీవుడి వెనుక నీవు పొంచి ఉన్నావు అని. కాని నీ గుణ విశేషాలు విన్న తరువాత నీపై నమ్మకంతో మొదటిసారి తార మాట చెవిన పెట్టినందుకు నా నమ్మకాన్ని ఒమ్ము చేశావు. లోకంలో నిన్ను కీర్తించినట్టుగా నీవు ధర్మం అనే పేరు పెట్టుకొని ధర్మమూర్తిలా నటించే వేషధారివి అధర్మాత్ముడివి. నీవు పచ్చగడ్డితో కప్పబడ్డ గోయి అని తెలియక ఎవరైనా నాలాంటి వారు అటువైపు వస్తే నాలా భారీ మూల్యం చెల్లించక తప్పదు. అయినా నీలాంటి అధర్ముడు పుత్ర కామిష్టి యాగం చేస్తే వరప్రసాదిగా ధర్మాత్ముడైన దశరథుని కడపన ఎలా పుట్టావు అంటూ సెక్షన్లతో సహా వాలి రాముడిపై ఓ నిందా చార్జ్ షీట్ దాఖలు చేశాడు. వాలి దశరథుడి ప్రస్తావన తెచ్చే వరకు చెలించని రాముడు తన తండ్రి దశరథుడి కీర్తిని కాపాడడమే తన బాధ్యతగా భావించాడు. కాబట్టి భోగ విలాసుడైన వాలితో గంభీర స్వరంతో ఇలా అంటున్నాడు. ఇంద్రియ సుఖములే తప్ప ధర్మము అంటే అర్థం కూడా తెలియని ఓ వాలి, నీతో ఓ సత్యము చెబుతున్నాను. కొండలు, నదులు, సెలయేరులతో పచ్చని పంట పొలాలతో బాసిల్లుతున్న ఈ భూమండలం అంతటిని ధర్మాత్ముడైన భరతుడు పాలించుచున్నాడు. అతని రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ధార్మికులై ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. నేను ఈ అరణ్యంలో తిరుగుతున్నది భరతుడి కోరికను నెరవేరుస్తూ ధర్మ చక్రం తెగిపోకుండా ప్రవహించేటట్టు చూడడం ఆయన ప్రతినిధిగా నా విధి. ఇక్కడ మృగాలు, పశు, పక్షాది సమస్త జాతుల చేత ధర్మాన్ని ఆచరించేటట్టు చెయ్యడం నా హక్కు. ధర్మం ధర్మం అని ప్రశ్నిస్తున్నావే, ధర్మం అంటే ఏమిటో ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం అయినా చేశావా? కొద్దో గొప్ప తెలుసుకున్న దానిని ఆచరించావా? ఎందుకు అడుగుతున్నాను అంటే, తెలిసినవాడు తన ధర్మం తెలిసిన వాడు తన సోదరుని బిడ్డ భార్యను కూతురుగా భావిస్తాడు. ధర్మశాస్త్రాన్ని అవపోసిన పట్టిన నీకు కూతుర్ని చెరబట్టడం పాపమని తెలియదా? ఏనాడైతే వాయు వరుసలు మర్చావో ఆనాడే నీవు ఓ మృగంలా అవతరించావు. కావున ఇప్పటి వరకు నీవు చెప్పిన ధర్మాలు అన్ని మనుషులకు వర్తిస్తాయి, కానీ నీలాంటి మృగాలకు కాదు. మనుషులతో చేస్తే యుద్ధం అంటారు, నీలాంటి మృగాలతో చేస్తే వేట అంటారు. వేట ఎలా చేస్తే ఏముంది? అయినా నా బాణం నిన్ను యోధుడిగా గెలవడానికి కాదు, ధర్మ చక్రం అవాంతరాలు లేకుండా సాగడానికి సంధించినది అని రాముడు అంటుంటే ప్రతి మాట మరో రామబాణంలా వాలి గుండెల్లో లోతుగా దిగుతున్నాయి. తన తప్పు తెలిసి రావడంతో బాధ మరింత రెట్టింపయింది. భరించలేని నొప్పితో చివరి శ్వాస తీసుకుంటూ తన మెడలోని తన తండ్రి ఇంద్రుడు ప్రసాదించిన ఆహారాన్ని, తన భార్య తారని, తన కుమారుడు అయిన అంగదుడిని సుగ్రీవుడికి అప్పగించి చివరిగా ఇంద్రియాలను జయించిన రామా, నన్ను క్షమించి మోక్షాన్ని ప్రసాదించవయ్యా అంటూ తార ఒడిలో వాలి
వాలిపోయాడు. వాలి ప్రాణాలు వదులుతూ చివరిగా ఇంద్రియాలను జయించిన రామాని ఎందుకు సంబోధించాడు అంటే, వాలి సుగ్రీవులకు తల్లి ఒక్కరే అయినా తండ్రులు మాత్రం వేరు. ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రుడు వాలి తండ్రి కాగా, జ్ఞాన స్వరూపుడైన సూర్యనారాయణుడు సుగ్రీవుడికి తండ్రి అయ్యాడు. కాబట్టి రాముడు జ్ఞానంతో అంటే సుగ్రీవుడితో మైత్రి చేసి ఇంద్రియాలను అంటే వాలిని సంహరించి జయించిన వాడు అయ్యాడు. అదే రావణుడు ఇంద్రియాల చేత అంటే ఇంద్రుడి తనయుడైన వాలి చేత అణచబడ్డి ఓడినవాడు. ఇక్కడే సోకాళ్ళు మేధావులకు కాస్త ఆహారం దొరకవచ్చు. మరి మహాభారతంలో జ్ఞాన స్వరూపుడైన సూర్య భగవానుడు కుమారుడైన కన్నుడితో కాక ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రుడి కుమారుడైన అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు చెలిమి ఎందుకు చేశాడు అని దీనిని మరో ఎపిసోడ్లో చెప్తాను. వాల్మీకి రామాయణంలో ఇంతవరకే ఉంది. మరి ఇంతటితో చర్చ ఆగిపోతే అది రామాయణం ఎందుకు అవుతుంది? ఇక్కడే బోలెడన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. తమ్ముడి భార్యను చెరపట్టినందుకే అంత పెద్ద శిక్ష విధిస్తే మరి తన భార్యను చెరపట్టిన రావణుని యుద్ధంలో చితకొట్టి ఈ రోజు అలసిపోయావు రేపు రా అంటూ చేతికి దొరికిన శత్రువును చంపకుండా వదిలేశాడు రాముడు. అంతేకాదు యుద్ధానికి ముందు హనుమంతుడు అంగదుడితో సంధికై 2 మారులు రాయబారం కూడా నడిపాడు రాముడు. మరి వాలికి ఇటువంటి అవకాశాన్ని ఒక్కటైనా ఎందుకు ఇవ్వలేదు? వాలి మృగంలా ప్రవర్తించాడన్నది సగం సత్యమైతే కావచ్చు గాని కేవలం మృగత్వం వల్ల రాముడు వాలిని వధించలేదు. రాముడు తాను పరిపూర్ణ మానవుడు అని నమ్మినప్పటికీ అతడు సాక్షాత్తు విష్ణు అంశ అయినందువల్ల తన పట్ల అపరాధం చేసిన వారిని భగవంతుడు క్షమిస్తాడేమో కానీ తన భక్తుల పట్ల అపరాధం చేస్తే తక్షణమే శిక్షిస్తాడు. కావున భగవంతుడితో పెట్టుకోండి, పర్వాలేదు, ఎక్స్క్యూజ్ చేస్తాడు, కానీ భక్తులతో పెట్టుకోకండి, తక్షణమే శిక్షిస్తాడు. బస్వ పురాణంలో బస్వేశ్వరుడు ఇలా అంటాడు: గురువు కోపించాడా ఒక్కరోజు బతకగలను, దైవం కోపించాడా అరదినం బతకగలను, నీ భక్తుడైన జంగమయ్య కోపించాడా క్షణం మాత్రం సహించిన నా ప్రాణం పోతుంది అయ్యా కూడల సంగమదేవా. తండ్రి కోపడితే తల్లి రక్షించగలదు, దైవం కోపడితే భక్తుడు రక్షించగలడు, భక్తుడి కోపడితే ఎవ్వడు రక్షించగలరు కూడల సంగమేశ్వర అని. అందుకు ఉదాహరణలు లేకపోలేదు. రాముడు కోపాగ్ని నుండి యయాతిని ఆంజనేయుడు కాపాడగా, శ్రీకృష్ణ భగవానుడి కోపాగ్ని నుండి గయుణ్ణి అర్జునుడు కాపాడలేదా? ఇదే రామాయణంలోని వాలి వధలోని దాగిన సందేశం. కావున భక్తుడి హృదయాన్ని నొప్పించక మెప్పించిన వాడికి ఆ భగవంతుడి కరుణ కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ యువర్ డ్యూటీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వే జన సుఖినో భవంతు.